నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 మార్చి 15వ తారీఖు రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోలేరు, అదేవిధంగా తెలుగు ప్రజలు కూడా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో సునీత గారు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి దిగడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం ఎంతవరకు ఉందనే దానిపైన ఇప్పుడు చర్చ జరగబోతుంది. వాస్తవానికి అంత తెల్లవారుజామున ఏదైతే పొలిటికల్ మేనిఫెస్టో మీటింగ్ అని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట ఎవరు ఫోన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా, ఎవరు మాట్లాడారు, అసలు ముందుగా గుండెపోటు అని చెప్పేసి ఎలా వచ్చింది, సాయంత్రానికి అది నారాసుర రక్తచేత్ర అని చెప్పి ఎందుకు రాయబడింది అనే దాని మీద ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అతి తొందరలో సుప్రీంకోర్టు మెట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కబోతున్నాడని చెప్పుకుని వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ సమస్య తీరాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక మిస్టరీ. దాంట్లో సాక్షాత్తు పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది పులివెందుల్లో ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. ఈరోజు మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పులివెందుల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎవరో ఆ వెనకాలుండే అభయ హస్తం ఎవరో అందరికీ తెలుసు. ఈరోజు ఒకటి, వీళ్ళు నేరాలు చేసి తప్పించుకుంటామని ఒక దాంట్ నుంచి గతంలో తప్పించుకున్నాం కదా, ప్రతిసారి తప్పించుకుంటాం కదా అనుకుంటే కుదరదు. ఈరోజు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కుడిభుజంగా ఉండి రెండో ప్లేస్లో ఉండే విజయసాయి రెడ్డి గారు తెల్లారితో వచ్చి గుండెపోటు అని చెప్పారు. సాక్షి ఛానల్లో గుండెపోటు అని వచ్చింది. అది గుండెపోటు అని వచ్చిన తర్వాత అది గొడ్డలపోటుగా ఎలా మారింది అనే ఒక కాన్స్పిరెన్సీ అనేది ఉంది. ఎక్కడైనా ఎవరైనా చనిపోయారంటే ఫస్ట్లోనే అది హత్య అంటే అవును హత్య అని చెప్తారు. చూడగానే ఇది హత్య జరిగింది, ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలని వివేకానంద రెడ్డి గారి హత్య అని చెప్పి చెప్పుంటారు. వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, గుర్తించాలి, విచారణ చేయాలని చెప్పి మాట్లాడి ఉండాలి. గుండెపోటు అని చెప్పారు. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ యాక్టింగ్ చేసి, జగన్మోహన్ రెడ్డి అసలు మాస్టర్, ఆ యాక్టింగ్ లెవెల్ వేరు. ఆ తర్వాత పక్క రోజు సాక్షిలో నారాసుర రక్త చరిత్ర. నీకెట్లా తెలుసు నిజంగా చంద్రబాబు నాయుడు చంపించాడని? నీకెట్లా తెలుసు? ఎందుకు ఆ రోజు నువ్వే కదా సిబిఐ కావాలని అడిగింది? మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దు, సిట్ అని చెప్పి ఎందుకు వేసావు? సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డితో విచారణ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో పెట్టి స్టేట్ పోలీసుని అడ్డుపెట్టి నువ్వు అడ్డుకునేది వాస్తవం కదా. సిబిఐ వాళ్ళ విచారణకు వస్తే పులివెందులకి ఆ సిబిఐ వాళ్ళని మీ గుండాలతో బెదిరించి పంపించేసింది వాస్తవం కదా. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది విచారణలో తేలాలి. ఎందుకంటే ఇన్ని ఇన్సిడెంట్స్, మీరు ఒకటి కాదు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, ఈ ఇన్సిడెంట్స్లో అన్నిటిలో నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నీ తప్పు లేదు, నీదెందుకు అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు ఎవరైనా కానీ సొంత కూతురు అంటే తండ్రికి కూతురు అంటే ప్రాణం అంటారు ఎక్కడైనా కానీ. అలాంటి సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె అంత రోదన చెందుతుంటే ఎందుకు నువ్వు పిలిచి మాట్లాడలేదు? అదేవిధంగా షర్మిల గారు మాట్లాడుతుంటే వీళ్ళిద్దరి గురించి నువ్వు పబ్లిక్ మీటింగ్లో ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడావు? అంతెందుకు, నీ సొంత సోషల్ మీడియాతో నీ చుట్టూ ఉండే నీ అనుచరులే వివేకానంద రెడ్డి గారు రెండో భార్యని మూడో భార్య అని చెప్పి ఆయన గురించి తప్పుడుగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రాతలు రాయిపించింది నువ్వు కాదా? ఎందుకు అంత దిగజారుడుతనం అని అడుగుతున్నావు. అయితే అదే కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం, ఎన్నో రకాల ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత దానికి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సమాధానం చెప్పాల. అయితే సుప్రీంకోర్టు ఈసారి విచారణ చేస్తే ఏం జరగబోతుందనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క చనిపోయిన తర్వాత ఎన్నో రకాలుగా దాంట్లో చాలా ట్విస్ట్లు కూడా మనకు కనిపించాయి. ఇప్పుడు 6 సంవత్సరాలు దాటేసరికి 6 మంది అనుమానాస్పద మృతులు చూస్తున్నాం. అదిగాక భారతిరెడ్డి గారి తండ్రి కరోనాతో చనిపోయారని చెప్తున్నారు. కానీ అదే కరోనాకు సంబంధించి వైసీపీ నేతలకు ఎంతోమందికి వస్తే వాళ్ళు హైదరాబాద్లో ఇట్లా మిగతా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది ఎవరికి ఏం కాల. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే లోటస్ పాండ్ నుంచి ఏదైతే పులివెందులకు వెళ్ళినటువంటి ఒక కార్ ఏదైతే ఉందో ఆ కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఏమైపోయాడు అని ఇప్పటికీ తెలియదు. కొంతమంది ఎలుక కరిసి చనిపోయారని చెప్తున్నారు, కొంతమంది నిద్రలో చనిపోయారు. వాళ్ళ తమ్ముడు అయినటువంటి అభిషేక్ రెడ్డి చాలా యువకుడు, అదిగాక డాక్టరు, అటువంటి వ్యక్తి కూడా ఎలాంటి రోగంతో చనిపోయాడు ఇప్పటిదాకా కూడా బయటపడలేదు. సో ఇలాంటి మరణాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఇప్పటికైనా సరే దీన్ని సుప్రీంకోర్టులో ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? భారతదేశంలో న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతారు న్యాయ వ్యవస్థ పైన. ఖచ్చితంగా ఇది
వివేకానంద రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తి కాదు. ఎందుకంటే మాజీ మంత్రిగా, ఎంపీగా చేసిన వ్యక్తి, కడప జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి చిన్నాన్న. ఇంత చేసిన వ్యక్తికే న్యాయం చేయలేకపోతే ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం అనేది పోతుంది. అందుకని సుప్రీంకోర్టు కూడా దీన్ని సాధారణ కేసుల్లాగా కాకుండా ఒక సుమోటోగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లో ఎవరి హస్తం ఉన్నా వాళ్ళకి శిక్ష పడాలి. అది జగన్మోహన్ రెడ్డా, అవినాష్ రెడ్డా, లేకపోతే ఇంకొకరా అనేది పక్కన పెడితే దీంట్లో పూర్తి విచారణ జరిగి దీంట్లో ఉన్న దోషులకి శిక్ష పడితే రేపు భవిష్యత్తులో లాంటి తప్పిదాలు జరగకపోతాయి. ఎందుకంటే గతంలో పరిటాల రవి గారి కేసు చూసాం, కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అంటారు. ఒక్కొక్కరు నిందితులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానాస్పద మృతి చెందేవాళ్ళు. సేమ్ ఈ రోజు కూడా ఈ విధంగా అనుమానాస్పద మృతులు జరుగుతున్నాయంటే దీనిపైన కూడా లోతుగా సిబిఐ విచారిస్తే ఇది ఒక కేసులా. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఎవడైనా ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, ఒక హత్య చేసి ఈ విధంగా ఎవరైతే నిందితులు వాళ్ళందరినీ లేపేసి సాక్ష్యాలన్నీ రూపుమాపేద్దాం అనుకుంటే వాళ్ళకి గుణపాఠంగా ఉండే విధంగా ఉండాలి తీర్పు, కేస్ స్టడీ. ఎందుకంటే ఆ విధంగా ఉండగలిగినప్పుడే ఖచ్చితంగా రేపు ఎవడన్నా భయపడతాడు. ఇప్పుడు మీరే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నాడు. అప్పుడు ఒకసారి మీకు గుర్తుందా, గూగుల్ టేక్అవుట్ ద్వారా పట్టుకున్నారంటే అసలు అదేదో గూగుల్ టేక్అవుట్ అంట, ఇదేదో తెలియదంట అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. ఆ గూగుల్ పైన ఆ రోజు నుంచి కోపమేమో. మొన్న కూడా వైజాగ్ గూగుల్ వస్తూ ఉంటే అడ్డుకోవాలని చూశాడు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించాలి అనే కోణంలో మనం ఆలోచిస్తే ఆ రోజు మెయిన్ ఎలక్షన్ టైంలో ఫస్ట్ గుండెపోటు అని చెప్పి ఆ తర్వాత అది గొడ్డలపోటు ఎందుకు మారింది. ఒకవేళ నిజంగా గొడ్డలపోటు వేసునుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ వాళ్ళ సాక్షి వాళ్ళ సొంత ఛానళ్ళలో కూడా తెలియనంతగా ఎవరు చేపించుంటారు, అంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు. నువ్వు ఒకప్పుడు సిబిఐ కావాలని చెప్పి మాట్లాడాను, నువ్వు ఆ తర్వాత సిబిఐ వద్దు అని ఎందుకు మాట్లాడావు. కనీసం సునీత గారిని ఒక్కసారి కూడా పిలిపించుకోలేని మాట్లాడలేని అంత బిజీనా నువ్వు. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించేశారు అని చెప్పిన నువ్వు నీ చెల్లెలతో కూర్చొని ఎందుకు ఆ కేసుని టేకప్ చేసి నిజంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉంటే నువ్వు చర్యలు తీసుకోండొచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతూ ఉన్నాం. లోకేష్ గారు 2021 ఆ టైంలో తిరుపతి దగ్గరుండి ఒక ఛాలెంజ్ చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు మాకు కానీ మాకు సంబంధించిన వ్యక్తులు మా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు వచ్చి సవాల్ స్వీకరించి ప్రమాణం చేయమని అన్నాను. ఈ రోజుటి వరకు నువ్వు ఎందుకు ఆ ప్రమాణం స్వీకరించలేదు. ఆ ప్రమాణం నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు నమ్మే బైబిల్ పైన వేసి చెప్పొచ్చు కదా, వివేకానంద రెడ్డి బాబాయ్ హత్యకి నాకు సంబంధం లేదు, నాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరు లేరని ప్రమాణం చేయొచ్చు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. ఎందుకు చేయటం లేదు. ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రేపు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారే వీటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు మా చిన్నాన్ని చంద్రబాబు నాయుడు అది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుస్తుంది, కానీ మీరు నేను ఊహించుకుంటే తెలుస్తుందా. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్రని ఎందుకు రాయాల్సి వచ్చిందో సాక్షి ఆ రోజు ఎడిటర్ ఎవరున్నారో అతన్ని పిలిపిస్తే కదా తెలిసేది విచారణలో ఎందుకు రాయాల్సి వచ్చింది అని. విజయసాయి రెడ్డి గారిని పిలిపించి గుండెపోటు అని మీకు ఎవరు చెప్పారు అని చెప్పాలి. ఆ ఫస్ట్ గుండెపోటు అని వాళ్ళకి ఎట్లా తెలిసిందో వాళ్ళని విచారించాలి కదా. ఈ విధంగా వీళ్ళందరినీ విచారిస్తే అప్పుడు నిజాలు బయట వస్తాయి. విచారణను వీళ్ళని ఎవరిని చేయకుండా జస్ట్ నార్మల్గా కాన్స్పిరెన్సీ కింద మేము విచారణ చేసుకుంటా ఉంటే ఎలాగా. ఇప్పుడు వీళ్ళందరినీ విచారణ చేస్తూ చర్యలు తీసుకో, ఎప్పటికప్పుడు వాళ్ళు సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే లాంగ్ టైం 6 years పైన అవుతూ ఉంది, 6 murders కూడా అయిపోయాయి, 7th year కూడా వచ్చేస్తూ ఉంది. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విచారణలో హాజరు అవుతారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా హాజరైతే ఏ ప్రశ్నలు వేస్తారు, దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు. సో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా లేదా అని చెప్పి చర్చ జరుగుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.